నా ప్రియనేస్తమా, మీరు ప్రారంభంలో ఉన్న ప్రేమను కలిగి ఉన్నారా? దేవుని సన్నిధిలో మీకు ఉన్న మంచి భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, ఓర్పు, నీ ప్రార్థన జీవితాన్ని మొదట ఉన్నంత భక్తి సన్నగిల్లిపోయిందా? దేవుడు నీలో ఉన్న తప్పుని, లోపమును నీ మీద మోపుతాడు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాము. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలా లేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, దేవుడు యోహాను ద్వారా మాట్లాడతారు కదా, ఆత్మవశుడై ఈ మాటలు చెప్పెను. ఎఫెసు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తి, ప్రేమ, సహనం, ఓర్పుతో సహించుకుని ఉన్నారు. కానీ వారు భక్తిహీనతలో పడిపోయారు. మొదట భక్తిలో ఉన్నవారు పడిపోయిన స్థితిలో ఉన్నారు. సహోదరులారా, మీరు సంఘంలో ఆత్మీయంగా పడిపోయి జారిపోయారా? విశ్వాసాన్ని విడిచిపెట్టారా? ప్రార్థించు. అయ్యా, భక్తిహీనతలో పడిపోయాను, తిరిగి నా భక్తి నాకు దయచేయము, లోకంలో నుంచి లాగివేయము. మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు కదా. దేవా, అగ్నిలో నుంచి నన్ను లాగివేయము, తిరిగి నా విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయము. నేను పొందుకుంటానయ్యా, నాకు చేయి అందించుము అని ప్రార్థించు.